Hi everyone, this is Usha. Welcome back to Vindusha Sweet Home. Welcome back to Daily Vlogs. Welcome back to another vlog. ఈ వీడియో నేను ఎస్టర్డే అండ్ టుడే షూట్ చేసిందండి. ఎస్టర్డే ఈవినింగ్ ఇంకా మేము కార్ ప్రాక్టీస్ చేయడానికని వెళ్ళాము. అదే నేను చెప్పాను కదా, కార్ బై చేసాము అని చెప్పేసి ఇంకా కార్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి వెళ్ళామని. సో కార్ ప్రాక్టీసింగ్ అయితే ఎవ్రీడే 1 hour అలా వెళ్తాం అన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇంకా వచ్చు, బట్ ట్రాఫిక్లో ఇట్లా వెళ్ళడం కొంచెం డిఫికల్టీగా ఉంది అని చెప్పాను కదా. సో దానికోసం మేము కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని ఎవ్రీడేలా ప్రాక్టీస్కి అయితే వెళ్తూ ఉంటాము 1 hour నేను విన్ను కలిసి. ఒక్కోసారి మార్నింగ్ టైమ్స్లో వెళ్తాము, ఒక్కోసారి ఈవినింగ్ టైమ్స్లో వెళ్తూ ఉంటాము. నిన్నేమో ఇంకా ఈవినింగ్ 4:30కి అలా వెళ్ళాము. కార్ డ్రైవింగ్ నుండి వచ్చిన తర్వాత ఇంకా కూరగాయలు అవి తెచ్చుకునే ఉంటే వెళ్ళేసి వచ్చాము. తర్వాత ఇంటికి వచ్చి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేసాను. డిన్నర్ ప్రిపేర్ చేసి ఉన్న యుటెన్సిల్స్ని వాష్ చేసేసుకొని తర్వాత ఇంకా కూరగాయలు అవి సర్దేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడైనా సరే డిన్నర్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా ఏదైనా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా. ఎలాగో మనము కిచెన్లో ఉండాల్సి ఉంటుంది అవి ప్రిపేర్ చేసే టైంలో. ఆ టైంలో ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఉన్న డిషెస్ని అప్పుడే వాష్ చేసుకుంటూ ఉంటాను. అలా చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి నేను అలా యూస్ చేస్తూ ఉంటాను అన్నమాట టైంని. ఇంకా ఇలా ఈ డిషెస్ అంతా వాష్ చేసుకునే లోపల మనకు ఆల్మోస్ట్ కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. సో దానికోసం నేను ఇలా యూస్ చేసుకుంటూ ఉంటాను టైం వేస్ట్ అవ్వకుండా. ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్ళి ఇట్లా కూరగాయలు తెచ్చుకున్నాను చెప్పాను కదా. ఇంకా ఇది వచ్చేసి వాల్ స్టికింగ్ సోప్ బాక్స్ అండి. ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి తెచ్చాను, బట్ బాగానే సెట్ అయింది. ఇంకా కొన్ని గ్రాసరీస్ లైక్ మిల్క్, కర్డ్ ఇలా ఉంటాయి కదా అవి, ఇంకా అలాగే ఇంకా వెజీస్ అన్నీ తీసుకొచ్చాను. ఇంకా వాటన్నింటినీ ఇప్పుడు సర్దేసుకోవాలి. ఇవన్నీ సర్దేసుకుని తర్వాత ఇంకా డిన్నర్ చేయాలన్నమాట. నేను వెజ్జెస్ ఎక్కువగా తెచ్చాను అనమాట. ఎందుకంటే ఇంకా నేను జస్ట్ ఒక 1 వీక్కి సరిపడా అంటే మేము ఇంట్లో ఎక్కువ లేము కదా, ఉన్నది 2 ఉంటాము. ఇన్ కేస్ మా అత్తయ్య ఉంటే 3 ఉంటాం కాబట్టి దానికి సరిపడానే నేను వెజెస్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాను. ఒక్కసారి తెచ్చినవే మిగిలిపోతూ ఉంటాయి, దానికోసమే నేను చూసుకొని వెజిటేబుల్స్ అన్నిటిని తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా తర్వాత ఇంకా వాటిని ఇలా సర్దేసుకుంటూ ఉంటాను. ఇట్లా కరివేపాకు ఇట్లా ఉంటాయి కదా, పుదీనా, కొత్తిమీర, వీటన్నిటిని సపరేట్ కవర్స్లో ఇట్లా డివైడ్ చేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా అలాగే వెజిటేబుల్స్ని కూడా సపరేట్గా అన్ని ఏవైనా మనము బయటకు వెళ్ళి వస్తూ ఉంటాం, ఏమైనా తీసుకొని వస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో మనకి ఇట్లా కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ కవర్స్ని పడేయకుండా ఇట్లా పెట్టేసుకుంటే వెజిటేబుల్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి, వెజెస్ స్టోర్ చేసుకోవడానికి నెట్టెడ్ క్లాత్ టైప్లో బ్యాగ్స్ వస్తాయి కదా, నాకు వాటిలో వేస్తే వెజిటేబుల్స్ త్వరగా పాడైపోతున్నట్టు అనిపించి నేను అది యూజ్ చేయట్లేదు. నాకు ఇట్లా కవర్స్లో పెట్టుకుంటేనే కొంచెం ఎక్కువ రోజులు వస్తాయని అనిపించింది. సో దానికోసం నేను మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మనకు వచ్చే కవర్స్ అన్నింటినీ ఇట్లా స్టోర్ చేసుకొని నేను అన్నిట్లో ఇట్లా వెజిటేబుల్స్ వేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా పన్నీర్, మిల్క్, కర్డ్, అలాగే గ్రేప్స్, అలాగే సపోటా, ఇట్లా ఫ్రోజన్ పీస్ ఇవి తీసుకొచ్చాను. ఇంకా వాటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్లో మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లైక్ మన్సూన్లో
ఎన్ని డిగ్రీస్ పెట్టుకోవాలి, వింటర్లో ఎన్ని డిగ్రీస్ పెట్టుకోవాలి, సమ్మర్లో ఎన్ని డిగ్రీస్ పెట్టుకోవాలి, 2 to 4 డిగ్రీస్ మధ్యలో పెట్టుకోవాలి, ఇట్లా ఉంటుంది. అది ఫ్రిడ్జ్ని బట్టి చూసుకుంటే మనకు తెలుస్తుంది. మనకు సైడ్లో వాళ్ళు నోట్ చేసి ఉంటారనమాట. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే చెప్తున్నాను. సో ఇట్లా దాన్ని మనము సీజన్కి తగ్గట్టుగా పెట్టుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేవి త్వరగా పాడైపోకుండా ఫ్రెష్గా ఉండేందుకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఇవాళ సండే కదా, మాకు చర్చ్ ఉంటుంది. సో మార్నింగ్ లేచి ఇంకా టీ పెడుతున్నాను. టీ పెట్టడంతోనే ఇంకా బ్రేక్ఫాస్ట్కి చేసేస్తున్నాను అనమాట. సండేస్ వచ్చిందంటే కొంచెం హడావిడిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే సండే చర్చ్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ లేవాలి, పనులు చూసుకోవాలి, తర్వాత రెడీ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది కదా, కొంచెం హడావిడిగా ఉంటుంది. ఇంకా ఇవాళ ఎందుకు అంత అని చెప్పేసి నేను లైక్ టీ పెట్టి దాంతోపాటు ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి కూడా. ఇంకా ఇది టీ అయ్యే లోపల అది రెడీ అవుతూ ఉంటుంది కదా. దాని తర్వాత ఇంకా విన్నుకి టీ ఇచ్చేసి నెక్స్ట్ డిషెస్ కొన్ని ఉన్నాయి, అవి వాష్ చేసేద్దాము అని చెప్పేసి ఇందులో ఆల్రెడీ నైట్ కడిగి పెట్టాను కదా, ఆ డిషెస్ని పక్కన పెట్టేసి తర్వాత డిషెస్ కూడా వాష్ చేస్తాను. ఆ లోపల ఇవంతా రెడీ అయిపోతాయి, టైం అనేది కలిసి వస్తుంది. ముందైతే నాకు కిచెన్లో ఏదైనా వర్క్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటూ ఉండేది, మ్యారేజ్ అయిన కొత్తల్లో ఇట్లా. ఇప్పుడైతే అలా టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా అంటే ఉన్న టైంలోనే తక్కువ టైంలోనే లైక్ ఎట్లా మనము కొంచెం ఎక్కువ పనులు చేసేసుకోవటము అని చెప్పేసి నేను ఇట్లా టైం ఇట్లా ఉన్నప్పుడే అన్నిటినీ అంటే లైక్ స్టవ్ ఇలా ఖాళీ ఉంటుంది, ఇటువైపు ఇలా చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. దాని తర్వాత కర్రీస్ ఇట్లా ఏమైనా చేసేటప్పుడు వంట చేసేటప్పుడు అవి అవుతూ ఉంటాయి. ఈ లోపల ఖాళీగా ఉండకుండా ఈ పడిన యుటెన్సిల్స్ అన్నిటిని వాష్ చేసేసుకోవటము కిచెన్లో తక్కువ ఉండటానికి నేను చూస్తూ ఉంటాను. ఇంకా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, నాకు ఇట్లా కూల్ డ్రింక్స్ పెట్టుకుంటే ఎందుకో ఇట్లా డార్క్గా అయిపోతుంది అనమాట, కొంచెం అలర్జీ టైప్లో వచ్చేస్తుంది. నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. లైక్ ఏవైనా స్క్రబ్బింగ్ ఇట్లా బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయటము, లేదా ఏవైనా చిన్నది ఏదైనా తగిలినా కూడా చాలా ఇది ఉంటుంది, చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఎందుకు ఇలా అవుతుంది ఏంటి నాకు తెలీదు. నాకైతే ఇంకా బెటర్, మా సిస్టర్కి అయితే కూల్ వెదర్ పడదు, కూల్ వాటర్ ఇట్లా పడదు, తన స్కిన్కి టచ్ అయితే ఫుల్ ర్యాషెస్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఉంటుంది మా స్కిన్, ప్రాబ్లమాటిక్ స్కిన్. ఏం చేయలేము, జాగ్రత్తగా చూసుకోవాలి, కేర్ తీసుకోవాలి అంతే. ఇంకా ఈ డిషెస్ అంతా వాష్ చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోవాలి, టైం అయిపోతూ ఉంది. ఇంకా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోవాలి. సో మేమైతే ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నాము. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్. నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో వదులుతాను, తప్పకుండా ఫాలో చేయండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.